అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారండి. మరి దేవుడు గతించిన కాలం అంతా కాచి కాపాడాడు కదండి. చక్కగా మరి నిన్న మంచిగా టాపిక్ చెప్పుకున్నాం కదండి, ఇజ్రాయేలు ప్రజలు కానాను దేశ విభజన గురించి. ఈరోజు అయితే మాకు ఈరోజు ఎగ్జామ్ ఉందండి. సో నేను ఆ టాపిక్ మీద మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. హెర్మెన్యూటిక్స్ ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. అయితే ఇది రెండో పార్ట్ అన్నమాట. అయితే ఈ హెర్మెన్యూటిక్స్ ఇంట్రడక్షన్ 2 అనమాట. దీన్ని చాలా చిన్న మ్యాటర్ అండి, అందరికి అర్థమయ్యేటట్టే చెప్తాను. మొట్టమొదటిగా ఈ హెర్మెన్యూటిక్స్ అంటే ఏంటంటే, ఒక గ్రంథాన్ని లేకపోతే ఒక శాస్త్రాన్ని లేకపోతే ఒక వచనాన్ని మనం బాగా దాన్ని అధ్యయనం చేసి దాని అర్థాన్ని వెనక్కి తీయడమే, దాని ప్రక్రియనే హెర్మెన్యూటిక్స్ అంటారండి. అయితే ఈరోజు దాని గురించి తెలుసుకుందాము. అయితే దుమ్ము పట్టిన బైబిల్ దృష్ట జీవితాన్ని చూపిస్తుంది. ఇలాంటి మ్యాటర్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఎవరెవరో శాస్త్రవేత్తలు చెప్పారు. వీరి పేర్లన్నీ కూడా నేను వివరిస్తానండి. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభువా, ఇదిగో నీవు నమ్మదగిన దేవుడు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈరోజు మేము చెప్పుకుంటున్న ఈ వివరాల్లో లేకపోతే మేము తెలుసుకుంటున్న ఈ వచనాల్లో అన్నిటిలో కూడా నీవే జ్ఞానముతో మమ్మల్ని నింపండి. వింటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే మొట్టమొదటిగా హడ్వర్డ్ హెండ్రిక్స్ అనే ఆయన, డాక్టర్ హడ్వర్డ్ హెండ్రిక్స్, ఈయన 1924 నుంచి 2013 మధ్యలో ఒక థియరీ చెప్పాడండి. అది ఏంటంటే, దుమ్ము పట్టిన బైబిల్ దుష్ట జీవితాన్ని చూపిస్తుంది. డస్టీ బైబిల్ రివీల్స్ ద డర్టీ లైవ్స్ అనే ఈయన చెప్పడం అనేది జరిగిందండి. డాక్టర్ హడ్వర్డ్ హెండ్రిక్స్ అనే ఆయనండి. 1924 నుంచి 2013. అర్థమైందండి. అయితే నెక్స్ట్ సెకండ్ది డిఎల్ మోడీ గారు ఏం చేశారంటే, ఈయన బైబిల్ చదవకుండా ఒక వ్యక్తి లేకపోతే బైబిల్ పక్కన పడేసి ఉన్న ఏ క్రైస్తవుడైతే లేకపోతే క్రైస్తవురాలు ఎవరైతే అలా ఉండి వారు ఎక్కువగా ప్రార్థన చేస్తూ యేసయ్య నన్ను వాడుకో అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోలేడని చాలా స్పష్టంగా ఇక్కడ వివరిస్తున్నారండి. ఎందుకు అంటే, బైబిల్ చదవకపోతే వారి జీవితం వ్యర్థము, వారి జీవితం వేస్ట్. దేవుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాడుకోలేడని ఈ డిఎల్ మోడీ గారు అనేది చెప్పడం జరిగిందండి. అయితే ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ది రీడింగ్ ద టెస్ట్ టు ప్రొడ్యూస్ మీనింగ్. చెప్పాను కదండి, ఇంటర్ప్రిటేషన్ అనేది చదవడమే కాదు, దాని ఆ శాస్త్రంలో లేకపోతే ఆ పుస్తకంలో లేకపోతే ఆ గ్రంథంలో ఉన్న మీనింగ్ని వెనక తీయడాన్నే ఇంటర్ప్రిటేషన్ అంటారండి. తర్వాత హెర్మెన్యూటిక్స్ అంటే దాని డీప్ అర్థాన్ని తెలుసుకోవడాన్ని హెర్మెన్యూటిక్స్ అంటారు. అయితే దీన్ని తెలుగులో కూడా చెప్తున్నాను. వ్యాఖ్యానం అనగా ఒక గ్రంథాన్ని కానీ లేకపోతే ఒక పాఠాన్ని కానీ లేకపోతే ఒక వచనాన్ని కానీ మనం చదివి దాని అర్థాన్ని వెనక్కి తీయడమే ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్ అంటారండి. దీన్ని డాక్టర్ అబ్రహాం ఫిలిప్ అనే ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఎంతమంది సైంటిస్టులు అండి? 3 చెప్పుకున్నాం. డాక్టర్ హడ్వర్డ్ హెండ్రిక్స్ అని ఆయన 1924 నుంచి 2013 మధ్యలో ఈయన దుమ్ము పట్టిన బైబిల్ దుష్ట జీవితాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ డిఎల్ మోడీ గారేమో ఏం చెప్పారండి, బైబిల్ చదవలేని వాడు ఇంకా వేస్ట్, ఎంత ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగినా దేవుడు వాడుకోలేడని ఇక్కడ ఈయన వివరించారండి. నెక్స్ట్ వ్యాఖ్యానం అనేది ఒక పాఠాన్ని కానీ ఒక వచనాన్ని కానీ చదవడం కాదు, దాని లోపల ఉన్న మీనింగ్ని, ఆ ప్రక్రియను తీసుకురావడాన్ని ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్ అంటారు, వెతికే ప్రక్రియ. ఇది ఎవరు చెప్పారంటే డాక్టర్ అబ్రహాం ఫిలిప్, ఈయన చెప్పడం జరిగిందండి. డాక్టర్ అబ్రహాం ఫిలిప్. ముగ్గురు అయ్యారు కదండి. నెక్స్ట్ హెర్మెన్యూటిక్స్ అనేది ఒక ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఏంటండి హెర్మెన్యూటిక్స్ అనేది? ఏంటండి ఒక ఆర్ట్ అంటే ఏంటండి, భాష్యం చెప్పడం అనేది ఒక కళ.
ఒక ఒక ఆయన చెప్పారు. ఏం చెప్పారంటే హెర్మినెటిక్స్ అనేది ఒక ఆర్టే, ఎందుకంటే అది కళగానే ఉంటుంది కానీ దాన్ని ఎవరూ కూడా వివరించలేమని ఈయన చెప్పడం జరిగింది. ఆయన ఎవరు అన్నది చూద్దామండి. ఫెడ్రిక్ అనే ఆయన 1768 నుంచి 1834 ఈ మధ్యలో ఈయన ఏం చేశారంటే ఈ హెర్మినెటిక్స్ అనేది ఒక ఆర్ట్, అది ఒక కళగానే ఉంటుంది కానీ దాన్ని మనం వివరించలేము అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడండి 1740, 68, 1834 ఈ మధ్యలో ఈయన చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, హెర్మినెటిక్స్ ఈజ్ ఏ బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. ఏం చెప్పాడండి? ఆర్ట్ అండ్ సైన్స్ అనేది చెప్పడం జరిగిందండి. ఏంటి అంటే ఈయన కళ అని చెప్పాడు. ఆయన ఎవరో ఫెడ్రిక్ గారు 1768 నుంచి 1834. కానీ ఇంకొక అతను ఏం చెప్పారంటే ఇది ఒక ఆర్టే కాదు, ఇది ఒక శాస్త్రం అని కూడా చెప్పారనమాట. అంటే భాష్యం చెప్పడం అనేది ఒక కళ కాదు, మరియు శాస్త్రం అంటే ఏముంటాయండి? సూత్రాలు, పద్ధతులు, నియమాలు, ఈ సంస్కృతి అన్నీ కూడా ఇందులో ఉంటాయి కదండి. సో ఆర్ట్ అండ్ సైన్స్ అనేది చెప్పారు. ఆయన మిల్టన్స్ టెర్రీ అనే ఆయన ఎప్పుడు చెప్పారండి? 1890. ఇందాక ఫెడ్రిక్ గారు 1764 నుంచి 1834 మధ్యలో చెప్పారు ఆర్ట్ అని. ఈయన ఆర్ట్ ఆఫ్ బోత్ అండ్ సైన్స్ అని ఈయన వివరించారు. అది ఎప్పుడు? మిల్టన్స్ టెర్రీ అనే ఆయన 1890. ఈ మనం బాగా గుర్తుపెట్టుకుంటే మనకు ఉపయోగపడతాయండి. నెక్స్ట్, వై ఇట్ బికేమ్స్ ఆర్ట్ అండ్ సైన్స్. ఎందుకు అది ఆర్ట్ అండ్ సైన్స్ అనబడింది? ఆ హెర్మినెటిక్స్ని ఎందుకు ఆ విధంగా చెప్పారు? అసలు ఆ విధంగా ఎందుకు అయింది అంటే ఇట్ ఈజ్ ఏ సైన్స్ అంటే ఏంటండి? దాంట్లో ప్రిన్సిపల్స్, లాస్, ఇంకేముంటాయి? ప్రిన్సిపల్స్, లాస్, మెథడ్స్ అంటే సూత్రాలు, పద్ధతులు, నియమాలు ఇవన్నీ ఉంటాయి కదండి. అయితే ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ స్కిల్స్ బికాస్ ఆఫ్ ది ఇంప్రూవింగ్ ఇమాజినేషన్ అండ్ ఎబిలిటీ టు అప్లై ద లా టు ఆఫ్ ది బుక్స్. ఏంటంటే ఆర్ట్ అనేది ఒక స్కిల్ లాంటిది. స్కిల్ అంటే ఏంటి? ఇమాజినేషన్, మనం ఊహించుకొని తర్వాత మనం ప్రతి ఒక్క లాని కూడా ఒక చదువుతున్న బుక్ కానీ లేకపోతే మనం చదువుతున్న వాక్యానికి కానీ మనం అప్లై చేయొచ్చు అనమాట. ఆ విధంగా వీటిని సైన్స్ అండ్ ఆర్ట్ అని అనడం అనేది జరిగింది. అర్థమైంది కదండి. నెక్స్ట్, ఇది పరిశుద్ధాత్మపై ఆధారపడి మరియు ఆయన నడిపింపు కలిగినటి వంటి ఒక ఆధ్యాత్మికమైన ప్రక్రియ. ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? అదొక ఆర్టు, అదొక సైన్సు, అది ఇలాగా ఈ సైంటిస్టులు ఇలా చెప్పారు. కానీ ఎలా ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక ప్రక్రియ ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడడం అనేది ఆయన నడిపింపుని బట్టి ఉంటుందని ఇంకొక ఆయన చెప్పారు. గ్రాంట్ ఆర్ ఆస్బోమ్ అనే ఆయన ఏం చెప్పారంటే ఇవంతా ఓకే, కానీ అన్నిటికంటే నడిపించేవాడెవడు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన మీదే ఆధారపడాలి. ఎందుకంటే ఆయన నడిపింపు ద్వారా ఏమొస్తుంది? ఆధ్యాత్మికమైన ఒక ప్రక్రియలో ఆయన నడిపిస్తాడు అని గ్రాంట్ ఆర్ ఆస్బోమ్ అనే ఆయన చెప్పడం జరిగిందండి. బైబిల్ అధ్యయనంలో కేవలం ద్వితీయ రచయిత అంటే మానవులు రాసిన రచయితలు ఎవరైతే ఉన్నారో వారిని ద్వితీయ రచయిత అని అంటారు. అయితే ప్రథమ రచయిత ఎవరు అంటే దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే ప్రథమ రచయిత. అయితే ఇక్కడ మానవ రచయిత అర్థం చేసుకోవడం అదొకటే సరిపోదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడైన ఎలా తెలియచేస్తున్నాడు సందేశాన్ని, ఆ మానవ రచయితను అర్థం చేసుకుంటూ మనం పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఏ సందేశాన్ని మనం గ్రహించాలన్నది కూడా మనకి ఇక్కడే అర్థమవుతుందండి. 1 తిమోతి 2:3-17 చూస్తే అర్థమవుతుందండి. 1 తిమోతి 3:17 ఈ రీతిగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. గ్రాంట్ ఆర్ ఆస్బోమ్ అనే ఆయన. అర్థమైందండి? ఇక్కడ వరకు కూడా అర్థమైందా మీకు? నేను మళ్ళీ చెప్తాను ఇవన్నీ కూడా సింపుల్గా. ఇప్పుడు సైంటిస్టుల గురించి చెప్పేసుకుని తర్వాత మంచిగా ఇంకా వివరిస్తాను.
ఇప్పుడు ఎల్ బెర్కాఫ్ బీడీ అనే ఆయన బీడీ అనే కాలంలో దే ఆర్ సిగ్నిఫికెంట్ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే పాఠకులు తప్పనిసరిగా దేవుని ఆలోచన తెలుసుకోవాలి. ఎవరైతే బైబిల్ చదువుతున్నారో వారు చదవడం దాన్ని అర్థం చేసుకోవడం కాదు, దేవుని ఆలోచన తెలుసుకోవడం కూడా తప్పనిసరి అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరో ఎల్ బెర్కాఫ్. ఇందాక ఆయన ఏం చెప్పాడు, గ్రాంట్ ఆర్ ఆస్బోమ్ అనే ఆయన పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ద్వారానే మనం ఆధ్యాత్మిక ప్రక్రియలోకి వెళ్తాము. అది వెళ్ళడమే కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడే ద్వితీయ రచయిత, అదే ప్రథమ రచయిత ఆయన ద్వారానే మనం అర్థం చేసుకోగలం. ముందు మానవ రచయిత అర్థం చేసుకోవడం కాదు, పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏది గ్రహించాలన్నది 1 తిమోతి 3:17 అనుకున్నాం కదండి. ఇక్కడ ఎల్ బెర్కాఫీ ఈయన కాలంలో దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ రీజన్, అంటే పాఠకులు చదివేది కాదు కానీ దేవుని ఆలోచన మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. పాఠకులు తప్పనిసరి దేవుని ఆలోచనను తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే పాపం మనిషి మీద ఏలుబడి చేస్తుంది కదండి. అంటే అవగాహనను చీకటిమయం చేస్తుంది. ఒక మనిషికి అవగాహన పాపం ద్వారా కూడా ఏమొస్తుందండి, చీకటిమయం అవుతుంది. అయితే మనస్సాక్షి మరియు మానసిక జీవితంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. మన మనస్సాక్షి మీద కానీ లేకపోతే హానికరమైన మన జీవితాల మీద కూడా ఖచ్చితంగా ఒక ప్రభావాన్ని ఈ పాపం అనేది చూపిస్తుంది కదండి. అయితే మనుషులు అనేక విషయాలు విభిన్నంగా ఉంటారు. ఇప్పుడు నా ఆలోచనలు మీకుండే ఆలోచనలు వేరేగా ఉంటాయి, నాకుండే ఆలోచనలు వేరేగా ఉంటాయి. సో ఇలా విభిన్నంగా ఉండే ఆలోచనలో ఏదైతే మనం పుస్తకం గురించి మనం వివరిస్తున్నామో లేకపోతే ఓ పుస్తకం చదువుతున్నామో అది మన ఆలోచన మీద కానీ మన తలంపుల మీద కానీ మన విభిన్న ఆలోచనలు కాదు, కానీ దేవుడు తాను ఏది మాట్లాడాలో అనుకుంటున్నాడు, దేవుడు తన ఆలోచన మన ఎడల ఏది కలిగి ఉన్నాడు అన్నది తెలుసుకోవాలి అనేది ప్రాముఖ్యంగా ఈ ఎల్ బెర్కాఫీ గారు చెప్పడం అనేది జరిగిందండి. పాపం మనిషి మీద ఏలుబడి చేస్తుందని ఈయనే చెప్పారు. ఇక్కడ వరకు అర్థమైందండి. నేను అందరూ సైంటిస్టుల గురించి చెప్పాను. మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ డాక్టర్ ఎడ్వర్డ్ హెండ్రిక్స్ అనే ఆయన 1924 నుంచి 2013 మధ్యలో దుమ్ము పట్టిన బైబిల్ దుష్ట జీవితాన్ని చూపిస్తుందని చెప్పారు. అయితే డిఎల్ మోడీ గారు ఏం చెప్పారంటే బైబిల్ చదవకుండా ఒక క్రైస్తవురాలు ఇష్టానుసారంగా జీవించి ప్రార్థన చేయి, ప్రభువా నన్ను వాడుకోండి అని ప్రార్థన చేస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయలేడని చెప్పారు. అయితే ఇంటర్ప్రిటేషన్ అనేది, వ్యాఖ్యానం అనేది అది చదవడం ఒకటే కాదు, దాన్ని అర్థం చేసుకుని దానిలో ఉన్న అర్థాన్ని బయటికి వెతకడాన్ని దాన్ని ప్రక్రియనే ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్ అంటారు. అయితే ఇది ఎవరు చెప్పారంటే డాక్టర్ అబ్రహాం ఫిలిప్ గారు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ హెర్మినెటిక్స్ అనేది ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్, అదొక కళ కిందే ఉంది. భాష్యం అనేది ఏంటంటే అదొక కళ అని ఎవరు చెప్పారండి? సైంటిస్టు ఫెడ్రిక్ అనేవారు 1768 1834 మధ్యలో చెప్పడం జరిగింది కదండి. నెక్స్ట్ హెర్మినెటిక్స్ ఈజ్ ఏ బోత్ ఆర్ట్ అండ్ సైన్స్ అని, అంటే భాష్యం అనేది కళ కాదు, ఒక శాస్త్రం కూడా. శాస్త్రం అంటే సూత్రాలు అంటే పద్ధతులు, నియమాలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఆ రీతిగా వాటిని చెప్పడం జరిగింది. ఇది ఎవరు చెప్పారంటే మిల్టన్స్ టెర్రీ అనే ఆయన 1890లో చెప్పడం జరిగిందండి, మిల్టన్స్ టెర్రీ. నెక్స్ట్ వై ఇట్ ఈస్ బికేమ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్, ఎందుకు దాని అలా పిలువబడింది అంటే ఇట్ ఈస్ అన్ అ సైన్స్, ఇట్ ఇంక్లూడ్స్ ద ప్రిన్సిపల్స్, లాస్ అండ్ మెథడ్స్. అదే మనం చూస్తే ఆర్ట్లో ఇట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది skills regarding to the imagination and ability to apply the law to the books or anything. మనం దేనికైనా సరే ఆ లాస్, ఆ సూత్రాలనే అప్లై చేస్తామన్నమాట మనకుండే స్కిల్ని బట్టి. సో ఆ రీతిగా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకేంటండి, ఎల్ బెర్కాఫీ గారు
పరిశుద్ధాత్ముడైన పరిశుద్ధాత్మపై ఆధారపడి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆధ్యాత్మిక ప్రక్రియనే కలిగినటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రక్రియనే వెనక తీయడాన్ని గ్రాంట్ ఆర్ ఆస్బోమ్ గారు చెప్పారన్నమాట. ఇది పరిశుద్ధాత్మపై ఆధారపడి మరియు ఆయన నడిపింపు కలిగినటువంటి ఒక ఆధ్యాత్మికమైన ప్రక్రియ అని చెప్పారు. ఎవరో గ్రాంట్ ఆర్ ఆస్బోమ్ అనే ఆయన. మిల్టన్ స్టేరీ గారు ఏం చెప్పారండి? మిల్టన్ స్టేరీ గారు 1890లో హెర్మెనెటిక్స్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్ అని చెప్పారు కదండి. ఆ రీతిగా ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్పారండి? ఇది పరిశుద్ధాత్మపై ఆధారపడి పరిశుద్ధాత్మ సహాయంతో ఆధ్యాత్మిక ప్రక్రియను కలిగినటువంటి చెప్పడాన్నే గ్రాంట్ ఆర్ ఆస్బమ్ గారు చెప్పారు. అయితే బైబిల్ అనేది ద్వితీయ రచయిత అంటే మానవ రచయిత ఉద్దేశాన్ని తెలుసుకోవడమే కాదు, మానవ రచయిత భావాన్ని తెలుసుకోవడమే కాదు, ఇక్కడ ప్రథమ రచయిత అయిన పరిశుద్ధాత్మ దేవుడే మానవ రచయిత ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏది మనకి చెప్తున్నాడు అన్నది గ్రహించాలి. ఆ సందేశాన్ని మనం గ్రహించాలని చెప్పడం జరిగింది. అది మొదటి తిమోతి 3:17లో. నెక్స్ట్ ఎల్ బెర్కోఫీ, ఈయన బీడీ నాటకాలంలో సిగ్నిఫికెంట్ రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పాపం అనేది మనిషి మీద ఏలుబడి చేయడం వల్ల అక్కడ మనస్సాక్షి మీద ఆయన మానసిక జీవితం మీద ప్రభావం అనేది పాపం చూపిస్తుంది. కాబట్టి రెండోది ఏంటంటే ఒకరి ఆలోచనలో ఇంకొకరు భిన్నంగా ఉండడం వల్ల కూడా మనకి ఈ అవగాహన అనేది ఒకరి నుండి ఒకరు మారుతాయి. కాబట్టి ఈ ఎల్బర్ కోఫీ గారు పాఠకులు తప్పనిసరిగా దేవుని ఆలోచన ఉండాలి అని చెప్పడం అనేది జరిగిందండి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మరీ ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా విందాము. వ్యాఖ్యాన ప్రక్రియ గురించి చెప్తున్నానండి. ఇది ఇందులో మూడు ఉంటాయి. అసలు భాష్య శాస్త్రం గురించి మనం 3 విధాలు గుర్తుపెట్టుకుంటే ఈ విధాన్నే మనం లాస్ట్ వరకు కూడా మనం నేర్చుకునే ప్రతి పాఠంలో కూడా ఈ 3 ఎక్కువగా ప్రభావితం అనేవి చేస్తాయండి. ఆ 3 ఏంటంటే ఫస్ట్ ఇది అర్థ వివరణ, రెండోది భక్తికరమైన లేకపోతే ఆధ్యాత్మికమైన అన్వయం, నెక్స్ట్ మూడోది ప్రసంగాత్మ అంటే సెర్మోనిక్ ప్రసంగించడం. ఈ మూడిటి మీద అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకుంటాం గ్రంథం గురించి, దాని అర్థాన్ని అసలు అర్థాన్ని మనం బయటకు తీయాలి. అది సందర్భానుసారంగా ఆ రచయిత ఏ సందర్భంలో రాశాడో సందర్భానుసారంగా రచయిత ఉద్దేశాన్ని ఒక వాక్యం గురించి మనం నేర్చుకోవాలి. అది అర్థ వివరణ అంటారు. ఎక్సిజెసిస్ అంటారు దీన్ని. నెక్స్ట్ రెండోది డివోషనల్ అంటే భక్తిపరమైనది, ఆధ్యాత్మిక అన్వయంలోకి వస్తుంది. ఇదేంటంటే మనం ఏదైతే అది అర్థం చేసుకున్నామో దాన్ని ఇది నాకు ఏమి వివరిస్తుంది, నాకు ఎలా వర్తిస్తుంది, ఇది నాకు దేవుడు నా ద్వారా నాకు నా జీవితంలో ఎలాంటి ప్రభావం చూపించింది అనే ఆ వాక్యాన్ని మనం మన జీవితం మీద అది అన్వయించుకోవాలి. మూడోది సెరమోనిక్ ప్రసంగం చేయాలి. ప్రసంగాత్మక అంటే ఇతరులకు మనం ఎలా చెప్పాలంటే ఇదిగో దేవుడు అంటే ఫస్ట్ అర్థం చేసుకుని నీకు అన్వయించుకుని అది ఇతరులకు నువ్వు బోధించే విధానాన్ని హెర్మెన్యూటిక్స్ అంటారండి. ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అర్థ వివరణ, మళ్ళా ఆధ్యాత్మిక అన్వయం అంటే డివోషనల్, నెక్స్ట్ సెరమోనిక్ అంటే ఎలా ప్రసంగాత్మ. ఈ రీతిగా ఇది డివైడ్ చేయడం అనేది జరిగింది. ఇదే వ్యాఖ్యాన ప్రక్రియ. అర్థమైందండి. నెక్స్ట్ అసలు హెర్మోనిటిక్స్ అనేది భాష్య శాస్త్రం అనేది మనకి ఏం నేర్పిస్తుంది అంటే గ్రంథ భాగాన్ని సరైన విధంగా వ్యాఖ్యానించడానికి తర్కశాస్త్ర సూత్రాలు ఎలా అన్వయించాలో బోధిస్తుంది. అసలు ఏ విధంగా మనకు టీచ్ చేస్తుంది హెర్మెన్యూటిక్స్ అంటే ఒక గ్రంథాన్ని లేదా ఒక పుస్తకాన్ని మనం చదివినప్పుడు అది ఎలా వ్యాఖ్యానించాలో, అది అక్కడ ఎక్కడెక్కడ ఈ లాస్ అనేవి లాజిక్స్ అనేవి సూత్రాలు అనేవి ఎలా అన్వయించుకోవాలో మొట్టమొదటిగా అది మనకు నేర్పిస్తుంది. రెండోది గైడ్ లైన్స్, రూల్స్ ఎలా అన్వయించుకోవాలో, ఎలా స్థాపించాలో ముఖ్యమైన వాటి ఉద్దేశం ఇదన్నమాట. నెక్స్ట్ మూడోది
ఇది ఏ వ్యాఖ్యానంలో ఇంపార్టెంట్ అయినది మీరు ఏం అర్థం చేసుకున్నారో కాదు, రచయిత ఏది ఉద్దేశించి చెప్పాడో అదే ఇంపార్టెంట్. అర్థమైందండి? 3 పాయింట్లు టీచ్ చేస్తుంది. ఫస్ట్ ఏంటి అంటే ఆ వ్యాఖ్యానానికి ఒక లాజిక్స్ కానీ సూత్రాలు కానీ అన్వయించుకోవాలి ఒక గ్రంథానికి. నెక్స్ట్ రెండోది వచ్చి గైడ్లైన్స్, రూల్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా దీంట్లో స్థాపించడమే దాని ఉద్దేశం, హెర్మన్యూటిక్స్ ఉద్దేశం. మూడోది ఏంటంటే మనం అర్థం చేసుకునే విధానం కాదు, కానీ అక్కడ రచయిత ఏ ఉద్దేశాన్ని కలిగి రచించాడో ఆ ఉద్దేశాన్ని వెనక తీయడాన్నే మనకి బోధిస్తుంది హెర్మన్యూటిక్స్ అనేది. అర్థమైందండి? ఈ 3 ప్రక్రియలు. నెక్స్ట్ లెర్న్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్. మనం ఎందుకు బైబిల్ వ్యాఖ్యానం భాషా శాస్త్రం నేర్చుకోవాలి? అసలు ఎందుకు భాషా శాస్త్రం నేర్చుకోవాలి మనం అంటే, చాలా అవరోధాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు బైబిల్ చదవకుండా మనం ఉన్నామనుకోండి, ఎన్నో తప్పులు చదువుతాం తెలుగు. ఇప్పుడు నేను కూడా అంతే, తెలుగు నాకు తప్పులు చదువుతాను నేను. సో ఆ రీతిగా మనం ఒక వ్యాఖ్యానం చేస్తున్నామంటే ఎన్నో అవరోధాలు అధిగమించాలి అంటే ఖచ్చితంగా మనం ఈ భాష్యం లేకపోతే వ్యాఖ్యాన శాస్త్రాలు మనం ఖచ్చితంగా వాటిని ఏం చేయాలండి? నేర్చుకోవాలి. ఫస్ట్ బెర్రీస్ అండ్ టూల్స్ టు ఓవర్కమ్. అవరోధాలు అధిగమించడానికి సాధనలు. ఎలా అవరోధాలు వస్తాయి అంటే మీకు 5 విషయాలు చెప్తానండి. ఈ 5 విషయాల ద్వారా అవరోధాలు మనం వాటి అధిగమించడానికి ఒక సాధనాల కింద మనకి యూజ్ అవుతాయి. ఫస్ట్ భాషపరితమైన అవరోధం. ఫస్ట్ లాంగ్వేజ్ బ్యారియర్. ఇప్పుడు లూకా సువార్త 9:23 లూకా సువార్తలో చూస్తే మీకు అర్థమవుతుందండి.